అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ఆయన న్యాయ విధులు సత్యమైనవి. ఆయన న్యాయ విధులు సత్యమైనవి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని చెప్పేసి చూస్తున్నాం. ఉదయకాల వేళలో సత్యదేవుడైనటువంటి ఆయనను నిరంతరము మరి కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఎంతగానో మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఉదయకాల వేళలో ఆయన వాక్యం సత్యం. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అంతేకాదు, అవి కేవలము న్యాయమైనవి అని చెప్పి చూస్తుంటారు. అవి న్యాయమైనవి. 119వ కీర్తన 142లో కూడా మనం గమనించినట్లయితే 119వ కీర్తన 142 వచనంలో కూడా మనం గమనించినట్లయితే, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చెప్పి చూస్తుంటాం. అవును, ఆయన నీతి ఎంతో శాశ్వతమైనది. నీతి అనగా న్యాయము. ఆయన న్యాయము శాశ్వతమైనదిగా ఉన్నది. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు. ఆయన వాక్యము సత్యం. ఆయన వాక్యము సత్యం. ఆయన మాట సత్యం. సత్యదేవుడినటువంటి ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ధర్మశాస్త్రము అంటే ఉపదేశము. ఆయన ఉపదేశము అది కేవలము సత్యమై ఉన్నది. సత్యదేవుడైనటువంటి, అందుకే అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు సత్యదేవుని ఉదయకాల వేళలో మనం ఎంతగానో ఆయన్ను మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే 119వ కీర్తన 151లో కూడా మనం గమనిస్తే, యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ ఆజ్ఞలు సత్యమైనవి. ఆయన ఆజ్ఞలన్నీ సత్యమైనవి. కాబట్టి ఆయన మనం ఎంతగానో మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. మనకు సమీపముగా ఉన్న వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదిన అరుణోదయ కార్యక్రమంలో కూడా ఇలాగ అనుదినము మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన ఎవరు? సత్యమైనటువంటి, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవిగా మనం చూస్తున్నాం. ఆయన నీతి శాశ్వతమైనది. ఆయన ధర్మశాస్త్రము కేవలము సత్యం, అంటే ఉపదేశము సత్యం. యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు కూడా సత్యమైనవిగా ఉన్నాయి. ఆయన తన సేవకులను కాపాడువాడుగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. తన సేవకుల పట్ల, తన పరిశుద్ధుల పట్ల, తన నమ్మిన వారి పట్ల ఆయన భద్రత, ఆయన కాపుదల ఎంతో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ 119వ కీర్తన 160వ వచనంలో కూడా మనం గమనిస్తే, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని చెప్పి చూస్తున్నాం. అవును, ఆయన వాక్యము సారాంశం సత్యం. ఆయన న్యాయ విధులు సత్యం. ఆయన ధర్మశాస్త్రము కేవలం సత్యం. అందును బట్టి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 89లో కూడా మనం గమనించినట్లయితే 119లో కూడా గమనిస్తే, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములను. ఇక్కడ గమనిస్తే ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన వాక్యము న్యాయమైనది, సత్యమైనది. ఆయన ఉపదేశము, ఆయన ఆజ్ఞలు సత్యమైనవి. అందుని బట్టి మనం ఆయన వాక్యము, నీ వాక్య సారాంశము సత్యం. యెహోవా సత్యం అనగా వాక్యానుసారమైనటువంటి
ఆ వాక్యము సత్యమైనది. నీ వాక్యము ఆకాశమందు మరి నిత్యము నిలుచును అని చెప్పి చూస్తుంటున్నాం. 111వ కీర్తన 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 111వ కీర్తన 8వ వచనంలో కూడా అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. అవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి, అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి అని చెప్పి చూస్తుంటాం. అవి శాశ్వతంగా స్థాపింపబడి సత్యముతో యథార్థతతో అవి చేయబడినవిగా మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం గమనిస్తే 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లు అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచు. నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రమంతయు అనగా ఉపదేశము అది తప్పిపోదని చూస్తుంటున్నాం. ఆయన వాక్యము సత్యం, ఆయన వాక్య సారాంశము సత్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం గమనించినట్లేదు. అక్కడే చివరిలో ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యము సత్యమైనది, ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంది. మరి నిలిచే వాక్యం, మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యము సత్యమైనది. మీరు ప్రకటింపబడిన ఈ సువార్త, మరి ఈ వాక్యము సత్యం అని చెప్పేసి చూస్తుంటున్నాం. అక్కడే మనం గమనిస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-8 వచనాలు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-8 వచనంలో ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శాశ్వము దాని మీద ఊదక గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. మన దేవుని వాక్యం నిత్యము నిలిచేది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ ఆ యెహోవా తన శాశ్వము దాని మీద ఊదక గడ్డి ఎండిపోవును. వారి అందమంతా అడవి పువ్వు వలె ఉంటుంది, సర్వశరీరులు గడ్డి వలె ఉన్నారు అని చెప్పి చూస్తుంటున్నాం. యెహోవా మరి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు, నేను ప్రకటించునని మరి ఒకని అడుగుతున్నాడు. ఇక్కడ గమనిస్తే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలిచేది కాదు. అందును బట్టి దేవుని ఉదయకాల వేళలో మనం ఎంతకాలం ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన న్యాయ విధులు, ఆయన వాక్యము సత్యం, ఆయన న్యాయ విధులు సత్యం. అంతేకాదు యెహోవా సమీపంగా ఉన్నాడు, ఆయన ఆజ్ఞలన్నీ కూడా సత్యం. అందును బట్టి మనం స్తుతించాలి. నీ వాక్య సారాంశం సత్యం, అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. అవి శాశ్వతంగా స్థాపింపబడ్డాయి. అంతేకాదు సత్యముతో యథార్థతతో అవి చేయబడినవిగా మనం చూస్తుంటున్నాం. మన దేవుని వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంది, నిలిచే వాక్యం. ఆయన మన కొరకు వాక్యమయ్యి ఉన్న దేవుడు. మన కొరకు ఆయన ఎంతగానో మరి తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్తధారలలో మన యొక్క పాపములన్నీ కడిగి మనకి విముక్తి, విడుదల, విమోచన అనుగ్రహించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ దిన లేఖనముల ప్రకారం లేచాడు, తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగినటువంటి మనము సత్యదేవుడైనటువంటి ఆయనను, న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళలో ఎంతగానో మనం స్తుతించి పూజించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు ఈ కొన్ని తలంపులను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడవు తండ్రి. మీ వాక్యము సత్యము, మీ వాక్య సారాంశము సత్యము, మీ వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంది ప్రభు. అటు వాక్యాన్ని మాకు అనుగ్రహించేందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.